తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని ఓడించేందుకు అన్ని వర్గాలు ఏకమవుతున్నాయని తెలిపారు. 50,000 ఓట్లతో విజయం సాధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేయటం ఖాయమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ పార్టీ వర్గాలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాయని బత్తుల పేర్కొన్నారు. శుక్రవారం చేపట్టబోయే ప్రచార ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బత్తుల పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ చాలా ఓట్ల తేడాతో గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో దాన్ని మించిన తేడాతో వైసీపీ ఓడిపోతుంది. ఇక్కడ రాజానగరంలో మేము ఖచ్చితంగా 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచినాము. కోరుకొండలో 10,000 మెజారిటీతో గెలిచినాము. సీతానగరంలో 10,000 ఓట్లతో మెజారిటీతో గెలిచినాము. ఖచ్చితంగా 50,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాం. ఎన్డీఏ పార్టీలో ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పైన మోడీ గారు కూడా తిరిగిలేని విధంగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ